హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వందల కోట్లు సంపాదించినా ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు. కానీ మీరు చేసే మంచి పని ఎన్నేళ్ళైనా గుర్తుండిపోతుంది. పాయసంలో ఉన్న గరిటెకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. మీ జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. ఎక్కాలనుకునే ప్రతి మెట్టు స్వాగతం చెప్పి సన్మానం చేయదు. సమస్యలను సృష్టిస్తుంది, సవాళ్లను విసురుతుంది. ఉన్నతమైన స్థానం లేదా స్థాయి ఊరికే రావు. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన జీవితం. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంతగా నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే దానిని వ్యక్తులు లేదా వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. చెడు అలవాట్లను మీరు ఆరంభంలోనే అరికట్టకపోతే అవి త్వరలోనే ఒక వ్యసనంగా మారిపోతాయి. ఇతరుల ముఖంలో చిరునవ్వు తెప్పించడం వల్ల నీకు ఆనందంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. కష్టాన్ని చూసి కుంగిపోవు. ఏదైనా రోజు కోసం ఎదురు చూడు, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో. నేను అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పేరో, నీ దేహమో కాదు. నువ్వు చేసే పని, నీ ఉన్నతమైన వ్యక్తిత్వమే నీకు ఐడెంటిటీ. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా వాడుకోలేరు. మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవులపై చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు సృష్టిలోనే లేవు. ఎంత సంపాదించినా గడిచిన క్షణాన్ని కొనడం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేయాలి, ఆనందంగా జీవించాలి. సంతోషం పండగలా అప్పుడప్పుడు వస్తుంది. సమస్యలు సూర్యచంద్రుల్లా ఎల్లప్పుడూ ఉంటాయి. సూర్యచంద్రుల వెలుగు లేకుంటే పండుగలుండవు కదా. మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావాల్సింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు కనిపిస్తే చాలు. అందమైన బంధం నిర్మించుకున్న చోట అనుమానానికి ఆశ్రయం ఇస్తే పునాదులతో సహా ఆ బంధాన్ని కూల్చేస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలరు. జీవితం ఎప్పటికీ పూలపాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. మీరు ఆ జాబితాలో చేరద్దు. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుండి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. మీ ఆలోచన వెనుక వెలుగేసినప్పుడు మీ ఆవేశం మిమ్మల్ని ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలనిస్తే, ఆవేశంతో చేసే పని అనర్థాలను తెచ్చిపెడుతుంది. ప్రశ్నించినదే సమాధానం, ప్రయత్నించినదే విజయము దక్కవు. ఏ రిలేషన్లో అయినా ఉండాల్సింది ఇవే: 1 భరించే ఓపిక, 2 క్షమించే మనస్సు. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. పొదుపులేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని నోరు, గాలిలో పెట్టిన దీపం వంటివి ఎప్పటికీ నిలవవు. ఒక్కోసారి మనసులో బాధపోవడానికి ఏ మందు పని చేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మీతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు. ప్రేమలో ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయకు, అది చేయకు అనడం సహజం. దాన్ని నువ్వు అనుమానం అనుకుంటే చివరికి నష్టపోయేది నువ్వే. ఎందుకంటే అవి అనుమానంతో చెప్పేవి కాదు, కేరింగ్తో చెప్పేవి. నిజమైన ప్రేమకు ముగింపు ఉండదు. తాత్కాలికమైన కోపం, గొడవలు, మాటలతో మనిషికి దూరం అవ్వకండి. నీడలా ధైర్యంగా తోడు నిలిస్తే అంతకన్నా చక్కని బంధం ఉండదు. సహాయం అనేది మానవత్వంతో చేయాలి. స్నేహం అనేది నిజాయితీతో చేయాలి. ప్రేమ అనేది నమ్మకంతో ఉండాలి. అభిమానం అనేది మంచితనంతో రావాలి. బంధం అనేది భరోసాతో ఉండాలి. కాన్ఫిడెంట్గా నడపకపోతే పడిపోవడం ఖాయం. అది బండైనా, బ్రతికైనా. అక్షరానికి అందం రాసే చేతిలో ఉంటుంది. ప్రేమకి అందం చూపించే మనస్సులో ఉంటుంది. జీవితంలో ఏదైనా పోగొట్టుకో,
తిరిగి సంపాదించుకోగలవు. నిన్ను ప్రేమించేవారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. తిరిగి వారి ప్రేమాభిమానాలు, వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే మాత్రం నీ జీవితకాలం సరిపోదు. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయాభిలాషులుగాను కనబడతారు. అద్దం ముక్కను రాయితో కొడితే పగులుతుంది. అలాగే కఠినంగా మాట్లాడితే మనసు కూడా విరిగిపోతుంది. ఈ రెండింటినీ అమృతం పోసినా అతికించలేవు. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత రాదు. లక్ష్యం కోసం కనే కలలు అందంగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. కష్టానికి భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే కన్న కలలు సాకారమవుతాయి. జీవితం ఆనందమయమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టంగా అనిపిస్తే విలాసాలను పక్కన పెట్టు. కొన్నాళ్ళకు అన్నీ సర్దుకుంటాయి. మీ జీవితంలో పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కంటే మీ చుట్టూ ఉంటూ మీ అనుకున్న వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు, చేసిన మంచి పనులు, సంపాదించుకున్న బంధాలు. తను ఎంత కష్టపడుతున్నాడో పదే పదే చెప్పేవారు కాదు. తాను ఎంత పని పూర్తి చేశారో అది మాత్రమే చెప్పేవారే బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యక్తి. పగలంతా బ్రతకడం కోసం కుస్తీ, రాత్రంతా జ్ఞాపకాలతో దోస్తీ. ఇదే జీవితం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోంపలో మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే దాని పేరు స్నేహం. నమ్మించి గొంతు కోసే దాని పేరు ప్రేమ. మీరు బాగున్నప్పుడు లోకానికి మీరేంటో తెలుస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లోకం ఎలాంటిదని మీకు బోధపడుతుంది. చాలామంది జీవితాల్లో సాఫీగా సాగిపోయిన క్షణాల కంటే సర్లే అనుకుని సర్దుకుపోయిన క్షణాలే ఎక్కువ. చీకట్లో చూడగలిగితే ఇక వెలుగెందుకు? ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికితే ఇక కాలం ఎందుకు? అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడెందుకు? జరిగేవన్నీ మీకోసమే అయితే ఇక కన్నీళ్ళెందుకు? ఎవడు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సమంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. సంతోషంలో భగవంతుడు, అవసరం తీరాక సాయం చేసిన వారు గుర్తుకురారు. అందుకేనేమో కష్టాల్లో ఆదుకున్న వారిని దేవుడు అంటారు. వయసైపోయింది, ఎక్కడున్నా విలువ తగ్గనిది, ఎవరికైనా ఇట్టే నచ్చేది, వెంటనే దగ్గరయ్యేది, అంతే వేగంగా దూరం చేయగలిగేది డబ్బు మాత్రమే. ఎంతటి కష్టం నుంచైనా బయటపడే ఉపాయం నిన్ను నువ్వు నమ్మడమే. ఒకసారి నీ మనస్సు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. మాట అన్నవారు మర్చిపోతారేమో కానీ విన్నవారు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే అనే ముందు ఆలోచించుకోవాలి. సహనం లేని వారు ఎప్పటికీ విజయం పొందలేరు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీకోసం ఎదురు చూసే ప్రేమని వదులుకోకూడదు. మీ బాధని పంచుకునే స్నేహాన్ని దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని నమ్ముకున్న బంధాన్ని మోసం చేయకూడదు. సంపద అంటే కేవలం డబ్బు కూడబెట్టడమే కాదు, నచ్చిన పని చేయడం, ఆరోగ్యంగా ఉండటం, ప్రేమించిన వారితో జీవించడం. మీ మంచి కోరే వాళ్ళు మిమ్మల్ని తప్పు చేస్తే కోపంగా మాట్లాడతారు. మోసం చేసేవాళ్ళు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను శత్రువులుగా చూస్తారు. మాయమాటలు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తారు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం, పగిలిన అర్థంలో నిన్ను నువ్వు చూసుకోవడం ఒకటి. అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి ఈ జీవితం సరిపోదు. ఒకరిని నమ్మి ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి నిన్ను బాధ పెడతారు. అందరూ అంతే.
కారణాలు లేని కోపాలు, మనసుని తాకే మాటలు మనిషిని చాలా బాధపెడతాయి. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే ఉంటుంది. మనస్సుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు.